సహజంగా రాజకీయ నాయకుల దగ్గరికి చాలామంది బాధించబడే మహిళలు వస్తుంటారు. నా భర్త నన్ను తాగొచ్చి కొడుతున్నాడయ్యా. నా అత్తామామ నన్ను వేధిస్తున్నారు. నా అత్తామామ, భర్త కలిసి నన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. కొద్దిగా మీరు కలగజేసుకోండి. మా అత్తమామని పిలిపించి మాట్లాడండి. నా భర్తని మందలించండి. ఒక వార్నింగ్ ఇవ్వండి. మీరు చెప్తే మారతారు అని చెప్పేసి చాలామంది మహిళలు వచ్చి రాజకీయ నాయకుల్ని కలుస్తుంటారు. సహజంగా అయితే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. కానీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే భయం. అక్కడికి వెళ్ళినా సరే ఎవరు పట్టించుకోరు అనేటువంటి కారణం కూడా. మొత్తానికి రాజకీయ నాయకుల దగ్గరికి చాలామంది వస్తుంటారు. తమ బాధలు చెప్పుకుంటా ఉంటారు. నాయకులు కూడా ఆదర్శంగా ఉండి వాళ్ళ సమస్యలు విని పరిష్కరించగలిగేటట్టుగా ఉండాలి. కానీ నాయకుల ఇళ్లలోనే మహిళలు బాధించబడితే? ఇప్పుడు వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి రమేష్ మీద, జోగి రమేష్ భార్య మీద, జోగి రమేష్ కుమారుడి మీద కేసు పెట్టింది. గృహహింస కేసు, వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని వేధిస్తున్నారట. ఆ అమ్మాయి పేరు మేఘన. ఆ అమ్మాయిని జోగి రమేష్, వాళ్ళ భార్య, వాళ్ళ కుమారుడు, వాళ్ళు కుటుంబం అంతా కలిసి అదనపు కట్నం కోసం ఈ మేఘనాన్ని వేధిస్తున్నారట. ఏంటండి ఇది? అయినా అదనపు కట్నం కావాల్సిన అవసరం జోగి రమేష్‌కి ఏంటి అసలు? ఏమన్నా తిండికి ఇబ్బందా? ఉండటానికి ఇబ్బందా? ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. డబ్బేమన్నా తక్కువా? కట్నం కోసం వేధించడం ఏంటి? సహజంగా పెద్దవాళ్ళ ఇళ్లలో సమస్యలు బయటికి రానివ్వరు. లోపలే పరిష్కరించుకుంటారు. బయటికొస్తే పరువు పోయిద్దని చెప్పేసి లోపలే పరిష్కరించుకుంటారు. కానీ బయట దాకా వచ్చిందంటే, తెగేదాకా బయటకొచ్చిందంటే, తెగేదాకా లాగితేనే బయటకొస్తది. ఎంతో సఫర్ అయితే తప్ప పెద్దవాళ్ళ ఇళ్లలో మహిళలు బయటకొచ్చి మాట్లాడరు. కేసులు పెట్టరు. ఇప్పుడు అమ్మాయి ఎంత సఫర్ అయి ఉంటది? సో, ఇది జోగి రమేష్ గారికి సంబంధించి. ఇంతకుముందు జోగి రమేష్ గారు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లారు. అంతకుముందు జోగి రమేష్ గారి కుమారుడు అగ్రిగోల్డ్ భూమిని ఆక్రమించాడు అనే కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళాడు. ఇది ఇంకో కేసు. ఇది అంటే అవన్నీ ప్రభుత్వాలు పెట్టిన కేసులు అనుకుంటే, ఇది జోగి రమేష్ కోడలే పెట్టిన కేసు. మరి ఇది ప్రభుత్వం మీద తోయటానికి లేదుగా. ఇది వాళ్ళ కుటుంబంలో వచ్చిన వివాదం. యెస్. థాంక్ యూ.